రెండో పత్రిక 2వ అధ్యాయము 13వ వచనం చూడండి. తిమోతికి రాసిన రెండో పత్రిక. మనము నమ్మదగని వారమైనను ఆయన నమ్మదగిన వాడుగా ఉండును. ఆయన తన స్వభావమునకు విరోధముగా ఏదియూ చేయలేదు. తిమోతికి రాసిన రెండో పత్రిక 2వ అధ్యాయము 13వ వచనం. మరలా చదువుదాము. మనము నమ్మదగని వారమైనను ఆయన నమ్మదగిన వాడుగా ఉండును. ఆయన తన స్వభావమునకు విరోధముగా ఏదియూ చేయలేడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుడు నమ్మదగిన వాడు. ఇక్కడ మనము నమ్మదగిన వారము, నమ్మదగిన వారమై అంటే మన నమ్మకస్తులం కాదు. మానవులుగా మనము నమ్మకస్తులము కాదు, నమ్మదగిన వారము కాదు ఎవరము కూడా. సో దేవుడే నమ్మదగిన వాడుగా ఆయన ఉన్నారు. అలాగని చెప్పి కింద ఏమన్నాడు చూడండి, ఆయన తన స్వభావమునకు విరోధముగా ఏదియూ చేయలేడు. హల్లెలూయా. అంటే దేవునికి ఒక స్వభావం ఉంది. ఆ స్వభావానికి విరోధముగా దేవుడు ఏది కూడా బయటికి వెళ్ళు సండే స్కూల్కి వెళ్ళాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. తన స్వభావానికి విరోధముగా ఆయన ఏమీ చేయడు. ఆయనకు ఒక స్వభావం ఉంది. దానికి అనుగుణంగానే ప్రభువు చేస్తాడు. ఆయన ఏమైనా అనుకున్నారు అనంటే ఆయన అనుకున్నదే చేస్తాడు. మనం అనుకున్నది ఏది చేయడు. హల్లెలూయా. ఆయన అనుకున్నదే ఆయన చేస్తాడు. ఆయన స్వభావమునకు విరోధముగా ఆయన ఏది చేయడు. దైవత్వం, దేవుని యొక్క దైవత్వం ఏదైతే ఉందో దానికి అనుగుణంగానే ఆయన జరిగిస్తాడు. ఆయన ఎప్పుడు కూడా మారడు, మాట తప్పడు. హల్లెలూయా. హల్లెలూయా. ఆయన తన స్వభావమునకు విరోధముగా ఏది చేయలేడు. ఏది చేయడండి. ఆయన ఉన్నది ఉన్నట్లుగా చెప్తాడు, ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడతాడు. ఆయన ఏదైతే చెప్తాడో అదే చేస్తాడు, ఏదైతే చేస్తాడో అదే చెప్తాడు. హల్లెలూయా. అయితే మనం కొన్నిసార్లు అనుకుంటాము, నేను నీతిగా ఉన్నాను కాబట్టి, నేను భక్తిగా ఉన్నాను కాబట్టి, నేను చాలా ప్రార్థన పూర్వకంగా ఉన్నాను కాబట్టి అసలు నన్ను బట్టి ఈ యొక్క కార్యాలు జరుగుతున్నాయి అనుకుంటాం. మీరు ఎప్పుడన్నా అనుకున్నారా అలాగూ? ఏమండి, నేను ప్రార్థన చేశా కాబట్టి, నేను ప్రవచించా కాబట్టి, నేను వాక్యం చదువుతున్నా కాబట్టి, చెబుతున్నా కాబట్టి. హల్లెలూయా. నో, మనము అనుకునే దాన్ని బట్టి ఆయన మారడు, ఆయన చేయడు. కానీ మనం ప్రార్థన చేయాలి, వాక్యం చదవాలి, నీతిగా ఉండాలి, భక్తిగా ఉండాలి. దేవుడు ఏదైతే చెప్పాడో ఆయన చెప్పినట్లుగా మనం చేయాలి. మనము చేసినంత మాత్రాన కార్యాలు జరుగుతాయి అని అనుకోకూడదు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చూడండి, ద్వితీయోపదేశ కాండంలో ఒక మాట చూద్దాము. ద్వితీయోపదేశ కాండం 6వ అధ్యాయము 8వ వచనం చూడండి. 6వ అధ్యాయం 8వ వచనం. 7వ అధ్యాయము 6వ వచనం చూడండి బ్రదర్. 7వ అధ్యాయం 6. ఎస్, కరెక్ట్ సిస్టర్. నీవు నీ దేవుడైన యెహోవాకు ప్రతిష్ఠిత జనము. నీ దేవుడైన యెహోవా భూమి మీదనున్న సమస్త జనముల కంటే నిన్ను ఎక్కువగా ఇచ్చి నిన్ను తనకు
స్వకీయ జనముగా ఏర్పరచుకున్నాను. హల్లెలూయా. అడేమన్నాడంటే దేవుడు ఇక్కడ చూడండి, మోషే ద్వారా దేవుడు నిన్ను తనకు ప్రతిష్ఠిత జనముగా ఎన్నుకున్నాడు, ఏర్పరచుకున్నాడు. ఓకేనా? చూడండి ఇంకేమన్నాడు, భూమి మీదనున్న సమస్త జనుల కంటే నిన్ను ఎక్కువగా ఎంచి. అంటే భూమి మీద చాలా జనాలు ఉన్నారు, అనేక మంది ఉన్నారు, కానీ దేవుడు ఇశ్రాయేలీయుల్ని తన కొరకు ఏర్పాటు చేసుకున్నారు. హల్లెలూయా. జాగ్రత్తగా వినండి దేవుని బిడ్డలారా, ఎన్నో రకాల ప్రజలు ఉన్నారు భూమి మీద, ఆయన సృష్టించినటువంటి ప్రజలు. కానీ దేవుడు ఇశ్రాయేలీయుల్ని తన కొరకు ప్రతిష్ఠిత జనముగా ఎన్నుకున్నాడు. దేవుడు ఎన్నుకున్నాడు, దేవుడు కోరుకున్నాడు ఇశ్రాయేలీయుల్ని. హల్లెలూయా. 7వ వచనం చూడండి, మీరు సర్వజనముల కంటే విస్తార జనమని యెహోవా మిమ్మును ప్రేమించి మిమ్ముని ఏర్పరచుకొనలేదు. జాగ్రత్తగా వినండి, యో ఇశ్రాయేలీయులారా, యూదులారా, మీరు సర్వజనముల కంటే విస్తారమైన జనమని, ఈ లోకంలో ఉన్న జనములందరికంటే బాగా ఎక్కువ మంది సంఖ్య మీరున్నారని నేను మిమ్మల్ని ఏర్పరచుకోలేదు. చూడండి అక్కడ, సమస్త జనముల కంటే మీరు లెక్కకు తక్కువే కదా. హల్లెలూయా. దేవుడు చూడండి, ఎప్పుడైనా ఆయన చేసే కార్యములు మన ఊహకు అందవు. ఇందాక తల్లిగారు సాక్ష్యం చెప్పినట్లుగా డబ్బులు ఉంటే పని జరగదండి. హల్లెలూయా. లక్షల డబ్బులు ఉంటే ఒక పని జరుగుద్దనుకోవటం పొరపాటు. హల్లెలూయా. ఇక్కడ దేవుడు అంటున్నారు, మీరు లెక్కకు విస్తారమైన జనం అని మిమ్మల్ని ప్రేమించి నేను ఎన్నుకోలే. ఈరోజు ఖచ్చితంగా దర్శితుని కొడతాను నేను, ప్రేయర్ అయిపోయినాక ఖచ్చితంగా కొడతాను నేను నిన్ను, అందులో డౌట్ లేదు. చూడండి దేవుని బిడ్డలారా, లెక్కకు విస్తారమైన జనమని ఆయన దేవుడు మనల్ని ఎన్నుకోలే. మీరు లెక్కకు తక్కువే కదా. హల్లెలూయా. దేవుడు కార్యాలు చాలా గొప్పవి. కొద్ది వాటిలో నుంచి దేవుడు ఇప్పుడు ఒక పిల్లోడి దగ్గర యోహాను సువార్త 6వ అధ్యాయంలో మనం చూస్తాం కదా, ఎన్ని రొట్టెలు ఎన్ని చేపలు ఉన్నాయండి? 2 రొట్టెలు 5 చేపలు. కానీ దేవుడు ఏం చేశాడు తెలుసా? ఆ కొన్ని తీసుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి ఆశీర్వదించి, సుమారు అంటే స్త్రీలను పిల్లలను కాక 5,000 మంది పురుషులే తిన్నారంట. అంటే స్త్రీలు పిల్లలు సుమారుగా 15,000 మంది ఉంటే అందరూ తృప్తిగా తిన్నారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఒకసారి అక్కడికి వెళ్ళి మరలా ఇక్కడికి వచ్చేద్దాం. చూడండి యోహాను సువార్తలో ఎన్నో అధ్యాయం అండి? 6వ అధ్యాయమేనా? హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. 6వ అధ్యాయంలో 8వ వచనం, ఆయన శిష్యులలో ఒకడు అనగా సీమోను పేతురు సహోదరుడైన ఆంద్రేయ, అంటే పేతురు గారి సహోదరుడు ఆంద్రేయ, ఇక్కడ ఉన్న ఒక చిన్నవాని యొద్ద 5 యవల రొట్టెలు 2 చిన్న చేపలు ఉన్నవి, కానీ ఇంతమందికి ఇవి ఏమాత్రం అని అడగగా. హల్లెలూయా. ఇప్పుడు మనోడు ఏం చేశాడంటే ఒక బాక్సులో తెచ్చుకున్నాడు 5 చిన్న రొట్టెలు. ఎన్నండి? 5 చిన్న రొట్టెలు. నా ముఖం వైపు చూడండి అందరు జాగ్రత్తగా. 2 చిన్న చేపలు. 15,000 మందికి సరిపోతాయి కింద బాక్స్? సరిపోద్దండి? సరిపోదు. కానీ దేవుడు చూడండి, అక్కడ శిష్యుడు అంటున్నాడు, ఆంద్రేయ 5 చిన్న రొట్టెలు ఉన్నాయి, ఎవరి రొట్టెలు చిన్న 5 చేపలు, 2 చేపలు ఉన్నాయి కదా, ఇన్ని వేల మందికి ఎలాగనంటే దేవుడు ఏమన్నాడు చూడండి అక్కడ. ప్రభు అన్నాడు 10వ వచనం, యేసు జనులను కూర్చుండబెట్టుడని చెప్పెను. ఆ చోట చాలా పచ్చిక ఉండెను గనక లెక్కకు ఇంచుమించు 5,000 మంది పురుషులు కూర్చుండిరి.
కృతజ్ఞతాస్తుతులు చెల్లించి కూర్చున్న వారికి వడ్డించెను. అలాగూ చేపలు కూడా వారు తృప్తిగా తినిన తర్వాత దేవునికి చేతులెత్తి స్తోత్రం చెబుదామా? హల్లెలూయా. దేవుడు ఎంత గొప్పవాడంటే సంగమా, ఈ 5 చిన్న యవల రొట్టెలు 2 చిన్న చేపల్ని ఆయన కృతజ్ఞతాస్తుతులు దేవునికి చెల్లించి ఆశీర్వదించగానే అవి విస్తారముగా అయితే ఈ సుమారుగా 15,000 మంది పిల్లలు, తల్లులు అండ్ భర్త, భార్య అందరూ తినగా ప్రభు అక్కడ ఏమన్నాడు చూడండి, ఆ 11వ వచనంలో, 12వ వచనంలో చూడండి, తినిన తర్వాత ఏమీయో నష్టపడకుండా మిగిలిన ముక్కలు పోగు చేయుడని తన శిష్యులతో చెప్పాను. హల్లెలూయా. వాళ్ళు తిన్నారు కడుపు నిండా, అప్పటికే ఉపవాసం ఉండి వచ్చారండి. ఎంత ఆకలి మీద ఉంటారు, ఆకలి మీద ఉన్న వాళ్ళు ఎంతగా తింటారండి. అయితే దేవుడు ఇక్కడ మనం చూడవలసిన కార్యం ఏంటి, గ్రహించవలసిన కార్యం, నేర్చుకోవలసిన పాఠం ఏంటంటే, కొంచెములో నుండి దేవుడు విస్తారమైన ఆశీర్వాదాన్ని ఇచ్చాడు. హల్లెలూయా. నీకు కలిగింది కొంచెమే కావచ్చు, కానీ నువ్వు దేవునికి కృతజ్ఞతలు చెల్లిస్తే నీ దగ్గర కొద్దిగా ఉండొచ్చు, కానీ అది నువ్వు దేవుని చేతిలో పెడితే దేవుడు దాన్ని విస్తారంగా ఆశీర్వదిస్తాడు. హల్లెలూయా. మనం ఎందుకు ఆశీర్వదించబడం తెలుసా? నాకే కష్టాలు ఉన్నాయి, నాకే లేనుంది, నాకే కరువు ఉంది. హలో, సమృద్ధి కలిగినప్పుడు నువ్వైనా ఇస్తావు, ఎవడైనా ఇస్తా, నేనైనా ఇస్తా దేవునికి. కానీ లేనిలో మనకు కలిగిన దాన్ని ఇస్తాం చూడండి, దానిని బట్టి దేవుడు విస్తారమైన దీవెనలు ఇస్తాడు. హల్లెలూయా. నేను ఈ మధ్య కాలంలో ఈ 2-3 నెలల్లో సుమారుగా 130,000 దాకా ఖర్చు పెట్టాం మందిరానికి, మీటింగ్స్కి. దేవుడు ఎలా ఇచ్చాడు, ఎవరిని ప్రేరేపించి ఏమీ దాచుకోకుండా సంపూర్ణంగా దేవునికి పెట్టా. హల్లెలూయా. నేను వాస్తవంగా ఈ బుక్స్ దాదాపు 1,00,000 రూపాయలు ఉంటాయి. ఒక మంచి బీరు కొందామని అనుకున్నాను, 12,000 అయితే. కానీ ఫస్ట్ దేవుని మందిరానికి ప్రయారిటీ ఇవ్వాలి. కనీసం నేను బట్టలు కూడా కొనుక్కోను, దేవుడే ఇవ్వాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మనము దేవునికి అలా పెట్టినప్పుడు అండి, దేవుడు మనల్ని విస్తరింప చేస్తాడు. దేవునికి స్తోత్రం. కలిగి ఉన్నప్పుడు ఇవ్వటం కాదు, మన లేమిలో మన దగ్గర ఒక దినాన్ని యేసు ప్రభు ఇలాగే వాక్యం చెప్తుంటే ఒక విధవరాలు, బీద విధవరాలు, అందరు ధనవంతులు డబ్బులు ఫుల్గా వేస్తున్నారు, కానుక పెట్ట నిండిపోతుంది. కానీ బీద విధవరాలు తనకు కలిగినదంతా ఒక్క కాసే, ఏంటండి, అలా 2 కాసులు తన నెల జీతం అంతా వేసింది, చిన్న కానుకే. కానీ దేవుడు యేసు ప్రభు ఏమన్నాడు, ఈ కానుక పెట్టెలో కానుక వేసిన మీ అందరికంటే ఈమె, చెప్పరు మీరే అమ్మా, మీరు ఈ మాట ఫుల్ఫిల్ చేస్తేనే నేను ముందుకు వెళ్తా. చెప్పాలి అయ్యా. మీరక్కకు కూడా తెలియదు ఈ చిన్న వాక్యమా? అర్థం కావట్లేదా? నేను చెప్పే మాటలు మీకు అర్థం కావట్లేదా? దేవుని స్తోత్రం. హల్లెలూయా. యేసు ప్రభు ఏం చెప్పాడు? ఆ బీద విధవరాలను చూసి, అందరు ధనవంతులు ఫుల్గా డబ్బులు వేస్తారు కానుక పెట్టెలో, ఆయన అందరినీ కలియ చూసి, హల్లెలూయా. మత్తయి సువార్త చూడండి ఒకసారి, 21వ అధ్యాయం మొదటి నుంచి చదవండి అమ్మా. 21వ అధ్యాయం మొదటి నుంచి చదవండి. అసలు నేను వీటి గురించి చెప్పాలన్న ఆలోచన లేదు, కానీ దేవుడు ఇలా తీసుకెళ్తున్నాడు చూడండి. కానుక పెట్టెలో అమ్మా, ఎక్కడమ్మా, ఎక్కడ ఉత్తరం ఇచ్చాడు? క్షమించండి, లూకాసు వార్త 21వ అధ్యాయం. లూకాసు వార్త 21వ అధ్యాయం. మత్తయి అన్నానా? క్షమించండి. లూకాసు వార్త 21వ అధ్యాయం మొదటి నుంచి చూడండి అమ్మా. 21:1. కానుక పెట్టెలో
చదువురా. తమ కానుకలను వేయుచున్న ధనవంతులను ఆయన పార చూశాడు. పార చూడటం అంటే ఏంటి? పార చూడటం అంటే ఆయన చాలా జాగ్రత్తగా చూస్తున్నాడు, పరీక్షించి చూస్తున్నాడు. 2వ వచనం, ఒక బీద విధవరాలు 2 కాసులు అందులో వేయిచుండగా చూచి, ఈ బీద విధవరాలు అందరికంటే ఎక్కువ వేసినని మీతో నిజముగా చెప్పుచున్నాను. వారందరూ తమకు కలిగిన సమృద్ధిలో నుండి కానుకలు వేసిరి గాని ఈమె లేమిలో తనకు కలిగిన జీవనమంతయు వేసినని వారితో చెప్పాను. హల్లెలూయా. అంటే దేవుడు ఆయన ఏ విధముగానైనా కార్యములు చేయగలడు. ఆ చిన్నవాడు యోహాను సువార్త 6వ అధ్యాయంలో మనం చూసినట్లుగా తన దగ్గరున్న కొన్ని వాళ్ళ అమ్మగారు పంపించిన రొట్టెలు 5, 2 చిన్న చేపలు యేసు ప్రభు చేతిలో పెట్టగానే ఆయన విస్తారముగా ఆశీర్వదించాడు. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, నీవేదో బాగా కష్టపడి దివారాత్రులు నిద్రలేక, ఆహారం లేక, రాత్రి ప్రగలు నువ్వు ఎంత కష్టపడి పని చేయి, నువ్వు ఎంత వ్యాపారం అన్నా చేయి, ఎంత ఇదన్నా చేయి, నువ్వు చివరికి వచ్చేసరికి వెనక్కి తిరిగి చూస్తే ఏమీ ఉండదు. సంపాదించింది సున్నా, పెద్ద సున్నా. కానీ 127వ కీర్తనలో రాయబడినట్లుగా తన ప్రియులు నిద్రించుచుండగా ఆయన వారికి ఇచ్చును. ఆ మాట చదువుతారండి 127వ కీర్తన. అంటే కొంతమంది చదువు రాని వాళ్ళ కొరకు మనం చదివించాలి కదా. చూడండి, పై వచనం చూడండి సిస్టర్. మీరు వేకువనే లేచి చాలా రాత్రి అయిన తర్వాత పండుకొనుచు కష్టార్జితమైన ఆహారము తినుచుండ వ్యర్థము తన ప్రియులు నిద్రించుచుండగా మీరు నమ్మినా నమ్మకపోయినా దేవుని బిడ్డలారా, దేవునికి ఇష్టంగా బ్రతికితే ఆయన సమస్తాన్ని సమకూర్చి పెడతాడు. హల్లెలూయా. నువ్వు దేవునికి ఇష్టంగా లేకుండా, దేవుణ్ణి సంతోషపెట్టకుండా, నువ్వు తాగుతూ తింటూ బూతులు తిడుతూ ఇతరులను విమర్శిస్తూ అసూయపడుతూ వారు నాశనం అయితే బాగుని హృదయంలో కోరుకుంటూ ఏమంటే అవన్నీ సైతాన్ లక్షణాలు అలా ఉంటే, ఆ విధంగా ఉంటే ఆయన నీకేమీ ఇవ్వడు. కానీ తన ప్రియులు నిద్రించుచుండగా ఆయన వారికి ఇచ్చును. హల్లెలూయా. ఆయన ఇస్తాడంతే. ఈ మధ్యకాలంలో ఆర్కే సార్ విషయంలో చూడండి, నాకు ఇద్దరు దిలీప్ సారు, కిషోర్ గారు వాళ్ళ స్నేహితులు కానిస్టేబుల్ ఫోన్ చేశారు. సార్ మీకు తెలుసా ఆర్కే అన్న విషయంలో ఎంత అద్భుతం దేవుడు చేశాడో? అవునండి చెప్పారు అని అన్న. అంటే తన ప్రియులు నిద్రించుచుండగా ఆయన వారికి, అసలు ఆయన మనసులో కోల్లేదు ఆలోచన. దేవుడు ఎంత గొప్పవాడంటే ఆయనకి ఇష్టంగా మనం బ్రతికితేనండి ఆయన మనల్ని తీసుకొని వచ్చి ఉన్నత స్థితిలో నిలబడతాడు. హల్లెలూయా, హల్లెలూయా. మనమేదో మనం వేకువనే లేచి చాలా రాత్రి అయిన తర్వాత పండుకొనుచు మన కష్టార్జితమైన ఆహారం భుజించుట వ్యర్థమే. చాలా చూడండి, కొంతమంది భక్తులు ఆదివారం కూడా కష్టపడి పనికి వెళ్తారు. పాపం చివరికి వెనక్కి తిరిగి చూస్తే ఏమీ ఉండదు. గుడ్డి సున్నా, పెద్ద సున్నా. పేరుకు మాత్రం క్రైస్తవులు, బోర్డు మాత్రం క్రిస్టియన్స్, కానీ వాళ్ళలో దేవుని యొక్క స్వభావమే ఉండదు. అటువంటి వారిని దేవుడు దీవిస్తాడో చెప్పండి? దేవుడు ఏమన్నాడు? నా పునరుద్ధానపు ఆరాధనని మీరు ఆచరించాలి. 6 దినములు కష్టపడి నా సన్నిధికి రావాలి. నువ్వు కష్టపడి పని చేయి. ఈ వాక్యము ప్రకారము నువ్వు బ్రతికినప్పుడే తనకు ప్రియులుగా మనం ఎంచబడతామో, తన ప్రియులు నిద్రించుచుండగా ఆయన అన్నీ ఇస్తాడు, సమకూరుస్తాడు. హల్లెలూయా. ఆయన ఇస్తాడంతే, మనము నమ్మాలి. ఇక్కడ ఏమన్నాడు దేవుడు? ద్వితీయోపదేశకాండంలో 7వ అధ్యాయంలో 7వ వచనం చూడండి. మీరు సర్వజనముల కంటే విస్తారమని యెహోవా మిమ్మల్ని ప్రేమించి మిమ్మల్ని ఏర్పరచుకొనలేదు. అంటే మీ బలము గొప్పదని, మీ జనసంఖ్య గొప్పదని, ఈ లోకంలో ఉన్న వారందరికంటే మీరు ఎక్కువ విస్తారమైన జనమని నేను మిమ్మల్ని ప్రేమించి ఏర్పరచుకోలే. కింద ఇంకా కంటిన్యూ చేయండి.
యెహోవా మిమ్మును ప్రేమించి ఏమండి ఏర్పరచుకోలే, సమస్త జనము కంటే మీరు లెక్కకు తక్కువే కదా. మనం తక్కువ, ఎన్నిక లేని వారం, బలహీనులు ఏమండి. అయినా దేవుడు మనల్ని ప్రేమించి మనల్ని లోకములో నుంచి ఎన్నుకున్నాడు. హల్లెలూయా. మనం ఏ పాటి వారమండి ఇంత గొప్ప రక్షణ అనుభవించడానికి, ఇంత గొప్ప రక్షణ ఆనందాన్ని పొందుకోవటానికి మనం ఏ పాటి అర్హులో, ఏమాత్రం పరిశుద్ధత మనలో ఉంది, ఏమాత్రం నీతి మనలో ఉంది. మనము నమ్మదగిన వారము కాకపోయినప్పటికీ దేవుడు నమ్మదగిన వాడుగా ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన ప్రేమే, ఆయన కృపే మనల్ని సజీవులుగా నిలబెట్టింది. ఇంత గొప్ప ఈ యొక్క రక్షణ ఆనందాన్ని అనుభవించడానికి ఆయన కృప చూపాడు. హల్లెలూయా. ఎన్నోసార్లు నా జీవితంలో దేవుడు నన్ను తప్పించిన పరిస్థితులు ఉన్నాయి, నన్ను రక్షించిన పరిస్థితులు ఉన్నాయి. ఒకసారి నేను యేసు ప్రభువుని నమ్ముకోక ముందు మా కుటుంబ పరిస్థితి, నా జీవితం చూస్తే, యేసయ్యని నమ్ముకొని ఇన్ని సంవత్సరాలకి ఇప్పుడు నా జీవితం చూస్తే చాలా వ్యత్యాసం. నా స్నేహితులను చూస్తే కొంతమంది సాక్ష్యం ఇస్తారు, నీ దేవుడు ఎంత గొప్పవాడు. హల్లెలూయా. మన మాట విధానం, నా ప్రవర్తన, నేనుండే విధానాన్ని చూసి దేవుని బిడ్డలారా, నేను కలిగి ఉండే దేవుణ్ణి, ఆయన ఆనందాన్ని చూసి ఎంతగానో దేవుణ్ణి స్తుతిస్తారు. కారణం ఎవరిచ్చారు ఈ భాగ్యం అంటే దేవుడిచ్చాడు. హల్లెలూయా. అటువంటి దేవునికి మనం ఎంత కృతజ్ఞులమై బ్రతకాలండి. మన శక్తి, మన సామర్థ్యం, మన బలాధిక్యం అన్నట్లుగా మనం ఉండకూడదు. మరలా ఇక్కడికి వద్దాం, దానియేలు గ్రంథంలోనికి వెళ్దాం. చూడండి ఒకసారి 4వ అధ్యాయం, దానియేలు గ్రంథం 4వ అధ్యాయం, దానియేలు పుస్తకం 4వ అధ్యాయంలో అక్కడ మీరు 12వ వచనమా చూడండి ఒకసారి. థ్యాంక్ యూ లార్డ్. 28వ వచనం చూడండి. దానియేలు గ్రంథం 4వ అధ్యాయం 28వ వచనం. పైన చెప్పినదంతయు, దానియేలు చెప్పిందంతా నెబుకద్నెజరు సంభవించింది. 12 నెలలు గడిచిన పిమ్మట అతడు తన రాజధానియగు బబులోనులోని నగరునందు సంచరించుచుండగా, రాజు బబులోనును, ఈ విశాల పట్టణము నా బలాధికారమును నా ప్రభావ ఘనతను కనపరచుటకై నా రాజధాని నగరముగా నేను కట్టించినది కాదా అని తనలో తాను అనుకున్నాడు. ఏమనుకున్నాడు? ఈయన ఎవరండి? ఈయన బబులోను రాజు. ఈయన ఎవరు చెప్పండి? పట్టుకో బైబిల్, పర్లే. బబులోను రాజు ఒకరోజు, అంటే దానియేలు చెప్పాడు, రాజా ఒక మహావృక్షం ఉంది, అది నరకబడుతుందని కొన్ని దర్శనం చెప్పాడు. అది జనములలో నుండి తరమబడుతుందని చెప్పిన ఒక 12 నెలలకు మనోడు ఏం చేశాడంటే, రాజధాని నగరం బబులోను దేశంలో ఆ మహానగరంలో మిద్దె మీదకి ఎక్కి చూసి అంతా చుట్టూ చూశాడు. ఆ లైటింగ్స్ అదంతా అయ్యో ఏమన్నాడు? 29వ వచనంలో బబులో 30వ వచనం, మహావిశాల పట్టణం, ఆ బబులోను, ఈ మహావిశాల పట్టణం నా బలాధికారం. ఏంటంటది? నా బలాధికారం నేను కట్టించినది కాదా? నా రాజధాని నగరము కాదా? అతిశయపడుతున్నాడు. 31వ వచనం చూడండి సిస్టర్. రాజు నోట ఈ మాట ఉండగా ఆకాశము నుండి ఒక శబ్దం వచ్చింది. హల్లెలూయా. ఒక వ్యక్తి, ఒక రాజు, ఏ రాజు అయినప్పటికీ, ఏ మంత్రి అయినప్పటికీ, ఏ మనుష్యుడైనప్పటికీ తనలో గర్వము వచ్చిందా? తాను నాశనం అవటం, తాను పడిపోవటం ప్రారంభమైందంతే. ఆకాశము నుండి ఒక శబ్దం వచ్చింది. వచ్చేయమంటుంది చూడండి. నీ రాజ్యము నీ యొద్ద నుండి
తొలగిపోయెను. హల్లెలూయా. ఇంకా లేదు. చాలాసార్లు మనుషులు చూడండి, దేవుడిచ్చిన ఆధిక్యతను, దేవుడిచ్చిన గౌరవాన్ని, దేవుడిచ్చిన పొజిషన్ని దేవుని మహిమ నిమిత్తము చెప్పకుండా మనుషుల్లో ఏమండి చెప్పకుండా నా జ్ఞానం, నా చదువు, నేను ఎంత కష్టపడి చదివించానో, నేను ఎంత కష్టపడి చదివాను, నేను ఎంత ఇది చేశానో, ఆ గర్వమే నీ కుటుంబం పతనమవటానికి కారణమవుతుంది. ఈ మధ్యాహ్నం చెప్తున్న దేవుని బిడ్డలారా, నువ్వు ఏమై ఉన్నావో అది దేవుని కృప అని నువ్వు తలంచినప్పుడు నీ అభివృద్ధి ఇంకా విస్తరిస్తుంది. హల్లెలూయా. నీ అభివృద్ధి ఇంకా విస్తరిస్తే ఇది నా బలం, నా శక్తి అనకూడదండి, ఇది నా జ్ఞానం అనకూడదు. అసలు నేనండి మా ఆయన ఎంత తెలివి తక్కువడో, మా ఆవిడ ఎంత తెలివి తక్కువదో, నేను తెలివిగా ఉన్నాను కాబట్టి సరిపోయింది. కానీ ఏమొచ్చేసింది మనలోనికి? అతిశయం, గర్వం. ఇదేమైందంటే దేవుణ్ణి పక్కన పెట్టేస్తుంది, నిన్ను దేవుని స్థానానికి తీసుకెళ్తుంది. నీ ఆలోచన, నీ మాటలు ఏం చేస్తాయంటే దేవుణ్ణి పక్కన పెట్టేసి నిన్ను దేవుని స్థానానికి తీసుకెళ్ళినప్పుడు ఏమైందంటే, ఓహో నీకు నీవే దేవుడువా, సరే నేను పక్కన ఉంటానంటాడు. హల్లెలూయా. ఇక న్యాయాధిపతుల్లో చూడండి, దేవుడు అన్నాడా లేదా? నేనేమన్నా ఊరికి చెప్తున్నానా? న్యాయాధిపతుల గ్రంథం 10వ అధ్యాయం 10వ వచనం చదవండి అమ్మా. న్యాయాధిపతుల గ్రంథం 10వ అధ్యాయము 14వ వచనం చదవండి, 13వ వచనం. థ్యాంక్ యూ లార్డ్ జీసస్. హల్లెలూయా. 10వ అధ్యాయం 13వ వచనం. అయితే మీరు నన్ను విసర్జించి అన్య దేవతలను పూజించితిరి గనుక నేనిక మిమ్మల్ని రక్షింపను. దేవుడు ఏమన్నాడు తెలుసా ఇశ్రాయేలీయుల జనంతో? అరే బాబు, నేను మిమ్మల్ని ఐగుప్తు దేశంలో నుండి, ఆ భయంకరమైన ఇనప కొలిమిలో నుండి మిమ్మల్ని నేను తీసుకొని వచ్చి మీకు నేను మంచి జీవితాన్ని ఇస్తే మీరు అన్ని దేవతలను పూజించి నాకు దుఃఖం కలుగ చేస్తారా? కాబట్టి నేను మిమ్మల్ని రక్షింపను అన్నాడు. అంటూ 14వ వచనం ఏమన్నాడు? పోయి మీరు కోరుకొనిన దేవతలకు మొర్రపెట్టుకొనుడి, మీ శ్రమకాలమున అవి మిమ్మల్ని రక్షించునేమో అని ఇశ్రాయేలీయులతో. ఏమండి, ఎలా రక్షిస్తాయి చెప్పండి? మీ శ్రమకాలమున అవి మిమ్మల్ని రక్షించును అంటే దేవుడు రక్షిస్తాడు, కానీ మనుషులు పెట్టుకొనినటువంటివి ఎలాగూ రక్షించగలవు? హల్లెలూయా. రక్షిస్తాయా? దేవుడు కోప్పడ్డాడు, నేనైతే మిమ్మల్ని రక్షించనమ్మా, ఎందుకంటే మీరు నా మీద వ్యతిరేకంగా మీరు అన్య దేవతలను పూజించారు, ఆరాధించారు. ఇశ్రాయేలీయులతో దేవుడు చెప్తున్నాడు, డైరెక్ట్గా చెప్తున్నాడు, మీరు కోరుకున్నారు కదా కొంతకాలం, ఆ దేవతలకు వెళ్ళి చెప్పుకోండి, అవి మిమ్మల్ని రక్షించునేమో. ఆప్షన్ చెప్తున్నాడు దేవుడు. అయితే వాళ్ళు ఏమన్నారు చూడండి, అప్పుడు ఇశ్రాయేలీయులు మేము పాపము చేసి ఉన్నాం. దేవునికి చేతులెత్తి స్తోత్రం చెబుదా. ఇది గ్రహించాలండి మనుషులముగా మనం. దేవుడు కూలైపోతాడు అంతే, ఒక్క మాటతో దేవుడు కూలైపోతాడు. ఇశ్రాయేలీయులు అందరూ కట్టకట్టుకొని వచ్చారు, అయ్యా దయచేసి మమ్మల్ని రక్షించవా, ఈ శత్రువుల చేతిలో నుండి మమ్మల్ని నీవు కాక ఇంకెవరు రక్షిస్తారయ్యా, ఇన్ని సంవత్సరాలు మీరే కదా రక్షించింది. ఒరే నేను మిమ్మల్ని రక్షిస్తున్నానని తెలుసు కదా, మళ్ళీ ఎందుకు మీరు విగ్రహాలకు ఆరాధన చేశారు? మీరు వెళ్ళి కోరుకున్న దేవతలు ఉన్నారుగా, అక్కడ ప్రార్థన చేయండి అంటే వీళ్ళు అన్నారు, మమ్మల్ని క్షమించండి, మా తప్పైపోయి మేము పాపము చేసి ఉన్నాం. హల్లెలూయా. మేము పాపము చేసి, నీ దృష్టికి ఏది అనుకూలమో దాని చొప్పున మాకు చేయము, దయచేసి నేడు మమ్మను రక్షించుమని. హల్లెలూయా. ఎంతగా తగ్గించుకున్నారు చూడండి. తగ్గించుకున్నారా లేదా? చాలా తగ్గించుకున్నారండి. నీ దృష్టికి మేము పాపం చేశామయ్యా, కానీ ఇప్పుడు నీ దృష్టికి ఏది అనుకూలం అది చేయమనగా దేవుడు మనసు చూడండి. ఒకసారి మీరు చూడండి ఆ మాట, 16వ వచనం. యెహోవాను సేవింపవలెనని తమ మధ్య నుండి అన్య దేవతలను తొలగింపగా. హల్లెలూయా.
ఇశ్రాయేలీలు ఏం చేశారు? అప్పటికీ ఉన్నాయి, దేవుడు మాట్లాడేటప్పటికి కూడా ఉన్నాయి. వీళ్ళు ఏం చేశారు తెలుసా? వీళ్ళకి బుద్ధి జ్ఞానం వచ్చి ఈ అన్య దేవతలను తొలగించారు. ఇంకా దేవుణ్ణే, ఇంకా ఆయన్నే, మా ప్రాణం పోయినా పర్వాలేదు కానీ మేము ఆయన్నే సేవిస్తాం, మేము ఆయన్నే వెంబడిస్తామయ్యా, ఇంకా మేము అన్య దేవతల తట్టు తిరగం, వాటి జోలికి వెళ్ళాం, వాటి దగ్గరికి వెళ్ళాం. చదవమ్మా. అన్య దేవతలను తొలగింపగా ఆయన ఆత్మ ఇశ్రాయేలీయులకు కలిగిన దురవస్థను చూచి సహింపలేక వెంటనే శత్రువుల చేతిలో నుండి దేవుడు ఇశ్రాయేలీయులను రక్షించాడు. హల్లెలూయా! రక్షించాడు దేవుని బిడ్డలారా. మీరు ఇక్కడ చూడండి, మరలా మీరు ఇక్కడికి వస్తే ఈ యొక్క ద్వితీయోపదేశ కాండంలో 7వ అధ్యాయము, ఇప్పుడు మీరు 8వ వచనం చూడండి. అయితే యెహోవా మిమ్మును ప్రేమించువాడు గనుక, తాను మీ తండ్రులకు చేసిన ప్రమాణమును నెరవేర్చువాడు గనుకను యెహోవా బాహుబలము చేత మిమ్మును రప్పించి దాసుల గృహములో నుండి ఐగుప్తు రాజైన ఫరో చేతిలో నుండి మిమ్మును విడిపించిన. దేవునికి స్తోత్రం కలుగును గాక. కేవలం దేవుడు తన కనుక మీరు గొప్ప జనమని కాదండి. మనం ఒకసారి గమనించుకోవాలి, మనం ఏదో కలిగి ఉన్నామని దేవుడు మనల్ని ప్రేమించలే.